ఒక వ్యక్తి 100 ప్రచారాలు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏంటి అసలు ఆయన కోర్టుకు హాజరయ్యే వరకు చాలా హైలైట్ చేసి చూపించారు. అక్కడ హంగామా కూడా మనం చూడటం జరిగింది. ఏం జరిగింది కోర్టులో అసలు? మరి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇక నుంచి ప్రతి శుక్రవారం కూడా కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంటుందా? వెళ్ళొచ్చిన తర్వాత చాలా రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏం చెప్తారు? యాక్చువల్గా అసలు ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకోకూడదు. ఎందుకు అంటే, ఒక అక్రమాస్తుల కేసు నిందితుడు కోర్టుకు అటెండ్ అయ్యాడు, వెళ్ళాడు. ఏముంది అందులో? పెద్ద విశేషమేం లేదు. అక్రమాస్తుల కేసులో నిందితుడు, ఆయన ఆస్తుల్ని కూడా సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అటువంటి ఒక కేసులో నిందితుడు కోర్టుకి అటెండ్ అవ్వటం మీద అసలు ఇంత హైప్ ఎందుకు క్రియేట్ అయింది అంటే, జగన్మోహన్ రెడ్డి అతను చేసుకున్న ప్రచారం వల్ల ఇంత హైలైట్ అయింది. జగన్మోహన్ రెడ్డి కోర్టుకి అటెండ్ కావాలి. యాక్చువల్గా మీరు, నేను, కనకదుర్గ గారు కోర్టుకి అటెండ్ కావాలంటే, కోర్టుకు కాదు పోలీస్ స్టేషన్కి అటెండ్ కావాలన్నా మనం కొంచెం సిగ్గుపడుతూ వెళ్తాం. కేసు ఏదైనా కానీ, మన మీద ఎవడన్నా దొంగ కేసు పెట్టినా కానీ మనం సిగ్గుపడుతూ వెళ్తాం. ఈ అనవసరంగా ఈ పోలీసుల కేసు అయిందే మనకి, 10 మందిలో మనం ఎట్ట తలెత్తుకొని తిరగాల అన్న ఉద్దేశంలో మనం కొంచెం సిగ్గుపడుతూ పోతాం. కానీ తరచూ జేబు దొంగతనాలు చేసే ఒకడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, వాడేమన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి బాధపడతాడా? భయపడతాడా? జైలు శిక్ష పడితే నీకు 6 నెలలు కఠిన కారాగార శిక్ష వేస్తున్నాను అని జడ్జి అంటే వాడేమన్నా ఫీల్ అవుతాడా? ఫీల్ అవ్వకపోవచ్చు, కానీ మరి వెళ్ళిన ప్రతిసారి జేజేలు కొట్టించుకోవడానికి మాత్రం ఆలోచిస్తారు కదా సార్. అంటే నేను చెప్తున్నది జేబు దొంగ గురించి, మీరు చెప్తున్నది జగన్మోహన్ రెడ్డి గురించి. జగన్మోహన్ రెడ్డి నేను కోర్టుకు వస్తున్నాను అని చెప్పి డిక్లేర్ చేసి టూర్ ప్రోగ్రామ్ షీట్ ఒకటి రిలీజ్ చేశాడు. ఎవడు చేస్తాడు? నువ్వు టూర్ ప్రోగ్రాము రిలీజ్ చేశావు అంటేనే నీ ఉద్దేశం ఏంటి అంటే, నేను సిగ్గుపట్టలేదు, ఏ కేసు ఉన్నా సరే న్యాయస్థానానికి అటెండ్ కావాలంటే నేను సిగ్గుపట్టలేదు అని నువ్వు ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నావు. అదే చేసావు. ముందర టూర్ ప్రోగ్రామ్ ఇవ్వడం ఏంటి? కోర్టుకు వచ్చి వెళ్ళటానికి. నువ్వు ఏం చేసావు? తాడేపల్లిలో బయలుదేరావు, హైదరాబాద్ వచ్చి కోర్టుకి అటెండ్ అయ్యావు. ఆ తర్వాత లోటస్ పాండ్లో నీ ప్యాలెస్కి వచ్చి చాలా రోజులు అయింది కాబట్టి ఒకసారి వెళ్ళావు. అక్కడి నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయావు. ఇంతే కదా. అంటే నువ్వు వచ్చింది ఎందుకు? కోర్టుకి అటెండ్ కావటానికి. దానికి టూర్ ప్రోగ్రాం రిలీజ్ చేయడం ఏంటి? ఇదే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఒక పబ్లిసిటీ పిచ్చి ఒకటి. రెండోది ఏంటి అంటే, తను చేసే ఒక అంటే సిగ్గుపడాల్సిన పనిని కూడా నేను పబ్లిక్లో బహిరంగంగా ధైర్యంగా చేస్తాను అని చెప్పటం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకతలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఈయన ప్రత్యేక విమానం దిగే సమయంలో ప్లెకార్డులు ప్రదర్శించారు. జగను 2.0 రప్ప మ్యాజిక్ ఫిగర్ 88 క్రాస్ కాగానే నరికేస్తాం. ఇక చెప్పండి, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిందే ఒక నిందితుడుగా ఒక కోర్టు కేసు అటెండ్ కావటానికి. అంటే ఆ నిందితుడిని చూడటానికి వచ్చేవాడు వాడెంత గొప్పవాడు అంటే, నేను రప్ప వేసేస్తా, మిమ్మల్ని అందరినీ వేసేస్తా అని చెప్తున్నాడు. మమ్మల్ని అందరినీ అంటే ప్రజలందరినీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరినీ వేసేస్తాం అని ఆడు రప్ప ఎంతమందిని నరుకుతాడు? ఒక 6-7 కోట్ల మందిని నరకాలి. అదే పనిలో ఉంటారు వీళ్ళు. ఈ విషయాన్ని స్పష్టం చేయటానికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సిగ్గుపట్టాల. ఎస్, రప్ప అంటే తప్పేంటి అంటున్నాడు. తప్పేముంది? అదొక సినిమా డైలాగు అంటున్నాడు. ఇటువంటి అంటే ఒక కోర్టులో నిందితుడుగా అటెండ్ కావటానికి వచ్చిన వ్యక్తి
ఇంకా చాలామంది ఈ లంపెన్ ఎలిమెంట్స్ని పెట్టి మళ్ళీ రప్ప స్లోగన్స్ బోర్డు పెట్టుకొని వాళ్ళు ఇంకొక పని చేశారు బేగంపేట ఎయిర్పోర్ట్లో. రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వాళ్ళు స్లోగన్స్ ఇచ్చారు. ఎవడొస్తాడో అడ్డు రా మేము జగన్మోహన్ రెడ్డి మనుషులం, మీరు ఎవడు అడ్డం వస్తాడో చూస్తామని చెప్పి డిక్లేర్ చేశారు వాళ్ళు. అంటే వాళ్ళు ప్రదర్శించిన ప్లకార్డ్స్లో కావచ్చు, బ్యానర్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పక్కన కేటీఆర్ గారి ఫోటో కూడా పెట్టి వాళ్ళు చేశారు. అదే చెప్తున్నా. అందుకనే వాళ్ళు మీరు ఎక్కడన్నా గుర్తుపెట్టుకోమ్మా, ఈ జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి ఈ బ్యాచ్ మొత్తం కూడా వాళ్ళు అథారిటీని, అంటే కోర్టుల అథారిటీని, ప్రభుత్వం అథారిటీని, పోలీసు వ్యవస్థ అథారిటీని, ఈ అంటే ఏ వ్యవస్థలైతే సమాజాన్ని కట్టడి చేస్తుంటాయో ఆ వ్యవస్థల్ని సవాల్ చేయటమే వీళ్ళ ముఖ్య ఉద్దేశం. వాళ్ళు అందుకని తెలంగాణ పోలీసుల్ని రెచ్చగొట్టే విధంగా చేశారు. లాఠీ చేశారు, కొట్టారు, చాలామందిని కొట్టారు. కానీ ఎందుకు చెప్తున్నానంటే అంతకు ఎందుకు తెచ్చుకోవాలి? మనం వచ్చేదే కోర్టులో ఒక ముద్దాయిలాగా అటెండ్ కావడానికి. ఇంత హడావిడి ప్రత్యేక విమానం తెలుసా, గంటకి పోరాట యోధుడు, సంఘ సంస్కర్త, దేశాన్ని ఉద్ధరించడానికి వస్తున్నట్టు వీళ్ళందరూ వెళ్ళి దెబ్బలు తినాల్సిన అవసరం ఏముంది? పోరాట యోధుడు గంటకి 8 లక్షల రూపాయలట ఆ స్పెషల్ ఫ్లైట్కి. అదే మరి చూస్తే మీరు వినే ఉంటారు, రూపాయి జీతం తీసుకున్న సీఎంఏ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అప్పట్లో చెప్పారు. మరి రూపాయి జీతంతో స్పెషల్ ఫ్లైట్ ఎట్టొచ్చిందో తెలియదు. పైగా ఇంకొకటి ఏంటంటే, మరి సాడెస్ట్ పార్ట్ ఏంటంటే, వచ్చిందే అక్రమాస్తుల కేసులో. ఆ రావటం ఏదో మామూలుగా ఏదో కొంచెం మాసిపోయిన చొక్కా వేసుకొని ఎర్ర బస్సులో రావటం కాకుండా, ఎస్ నా దగ్గర అక్రమాస్తులు ఉన్నాయి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి సవాల్ చేస్తున్నట్టుగా, ఈ సమాజాన్ని సవాల్ చేస్తున్నట్టుగా ప్రత్యేక విమానంలో దిగాడు. గంటకి 8 లక్షలట. మొత్తం ఆయన తాడేపల్లిలో బయలుదేరి మళ్ళీ బెంగళూరు చేరటానికి కేవలం విమానం ఖర్చులే ₹1,00,00,000 దాకా అయ్యి ఉంటాయి. అంత విశృంఖలంగా తన ఆస్తిని ప్రదర్శిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ సమాజం చూసి సిగ్గుపడాలని కసితోటి జగన్మోహన్ రెడ్డి తన ఆస్తుల్ని ప్రజలకి ప్రదర్శిస్తూ ఉన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.